వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్కరూ తృప్తిగా లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి టీడీపీ చోడవరం నియోజకవర్గ పరిశీలకులు మూర్తి యాదవ్ అన్నారు. విశాఖ నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు కూడా బటన్ నొక్కే కార్యక్రమం తప్ప మరొకటి చేయలేదని ఎద్దేవా చేశారు. నేనున్నాను అని చెప్పే ముఖ్యమంత్రి ఇచ్చాపురం నుండి కుప్పం వరకు ఎక్కడైనా రహదారులు బాగున్నాయని ప్రశ్నించారు. జగన్ పాలనలో కొన్ని వర్గాలకే అన్యాయం జరిగిందనుకుంటే నేడు అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే ఇతని పాలనలో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదని, అన్ని వర్గాల్లో కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలుస్తుందని అన్నారు. ఆ రోడ్లు మేము వెళ్ళినప్పటికీ ఆ రోడ్లు చూస్తే అసలు మళ్ళీ మనిషి ఇంటికి నుండి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు. ఆ రోడ్లు అస్తవ్యస్తంగా నేనేదో అక్కడ ఆ రోడ్లు ఉంటాయి అనుకుని మనం వెళ్ళిపోతే నరకం చూస్తున్నాం. అక్కడ నేనా ఎలాగ తప్పదు, అయినా వెళ్తున్నాం. ఇక్కడ మాత్రం బొమ్మలు పెడతాడు సెంటర్లోనే. ఇక్కడ ఎయిర్పోర్ట్లోని వచ్చిన వాళ్ళు కనపడకుండా మొక్కలు పెంచుతాడు, బొమ్మలు పెడుతుండే. సెంటర్ ప్రతి సెంటర్గా బొమ్మలు అంట. ఇక మొగ్గు సంతకెళ్ళ ప్రజల పరిపాలన ఏమో గాలికి వదిలేసి ఇక మొక్కలు తొక్కలు ఎవరికి కావాలండి? అసలు రాజకీయ పార్టీ అంటే ప్రజా సంక్షేమం కోసం ఉంది రాజకీయ పార్టీ. మీరు గతంలో చూస్తే చారుదాం వరదలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వంలో లేకపోయినా అవి ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చి ఎవరి ఇళ్ళకి పంపించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. ఎందుకంటే చూస్తున్నాం, పాలు పోసిన చేతితోనే భద్రకాళి అవతారం ఎత్తారు నిన్న. అంటే నీ పరిస్థితి ఎలాగుందో కొద్దిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో, ఎంత నష్టంలో ఉన్నారో, ఎంత ఆక్రోధంలో ఉన్నారో. ఇల్లు వాకిలు వదిలేసి ఆడాలి రోడ్ల మీద పడి వస్తువులతో నిరసనలు చెప్తుంటే ప్రభుత్వ హక్కు అది నిరసన చెప్పేది. మా ప్రజాప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రిగా సానుకూలం స్పందించి వాళ్ళ కథలు వ్యధలు వినాలా, సాధ్యమైనంత వరకు పరిష్కారం చెయ్యాలి. కానీ వీళ్ళు నెమ్మకి నీరెత్తినట్టు వ్యవహారం చేస్తాడు. ఈయన ఏదో ఉద్ధరించాను అంటాడు. మీకు నిజంగా చేస్తుంటే ఆయన 1-2 కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు. 12-20 కిలోమీటర్లు కూడా 200 కిలోమీటర్లు హెలికాప్టర్ రప్పించి వెళ్తాడు. అంత రాకుమారుడు పాపం. ఆ తాతేమో బ్రిటిష్ టైంలో బెల్లగొట్టి కూడా స్కూల్లోని. వీళ్ళు రాజ్యాలకు నుండి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళకి ఎలాగైనా రేపో మాపో చెత్త ఎత్తారు ఏదో రూపాన్న. వచ్చే చెత్త ఎలాగ డంపింగ్ యార్డ్లు వేస్తారు. ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చి తర్వాత డంపింగ్ యార్డ్లోనే మొత్తం వేసే పరిస్థితి ఉంది. డంపింగ్ యార్డ్ వేస్తే కాస్త కొత్త చెత్త పనికి వస్తారు. వీళ్ళు చెత్తలో వేసినా చెత్త కూడా పాడైపోతుంది. అంత దౌర్భాగ్య ప్రభుత్వం ఎక్కడన్నా ఉందంటే ఇదే. వీళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? గతంలోనే కోవిడ్ విలయతాండం చేసింది. చాలా షార్ట్ పీరియడ్లోనే సర్క్యులేట్ అయిపోయింది. అది షార్ట్ పీరియడ్లోనే విలయతాండం చేసినప్పుడు దానికి